కోడిపిల్లలకి అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు కంట్రోల్ అవ్వటం కోసం మనం మెడిసిన్స్ వాడుతుంటాం గదా! సో, మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా కోడిపిల్ల విషయంలో మనం కేర్ తీసుకోవాలి. మీలో ఎంతమంది డిసీజొచ్చిన కోడిపిల్లకి మెడిసిన్‌తో పాటు కేరింగ్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కోడిని చేతికి తీసుకొని అసలది మేత తింటుందా? తినడం లేదా? అరుగుదల అవుతుందా? అవ్వటం లేదా? రెట్ట పలచగేస్తుందా? మామూలుగా వేస్తుందా? నీళ్లు ఎక్కువగా తాగేస్తుందా? లిమిట్‌గా తాగుతుందా? ఇవి ఖచ్చితంగా చెక్ జేయాలి. మనం మెడిసిన్ వాడినా కూడా అదెందుకు చెక్ జేయాలంటున్నానంటే, దానికి ప్రాబ్లమ్ ఉంటేనే కదా మనం మెడిసినేస్తుంది. ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి ఆకలి, అరుగుదల అండ్ ఎంటైర్ బాడీ మెటబాలిజమ్స్, బాడీ ఫంక్షన్స్ అన్నీ స్లోగా ఉంటాయి. అటువంటప్పుడు కొన్ని కోడిపిల్లలకి ఏం జరిగిద్దంటే డిసీజొచ్చినప్పుడు మేతలు తీసుకోవు. మేతలు తీసుకోకుండా అచ్చగా నీళ్లు తాగేత్తాయి. నీళ్లు తాగి పారుతా ఉంటాయి. దానివల్ల పిల్ల వీక్ అయిపోయిద్ది, సచ్చిపోద్దది. మనం మెడిసిన్ ఏసినా కూడా సచ్చిద్దది. నీళ్లు ఎక్కువ తాగి పారుతా ఉన్నప్పుడు. అదే కొన్ని కోడిపిల్లలుంటాయి. నీళ్లు లిమిట్‌గా తాగుతాయి. మేతలు అస్సలు తీసుకోవు. వీక్ అయిపోయి సచ్చిపోతాయి మనం మెడిసిన్ ఏసినా గూడా. అటువంటప్పుడు ఆ నీళ్లు ఎక్కువగా తాగుతుంటే నీళ్లు పెట్టకుండా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటా కొంచెం ఈజీ డైజెషన్ ఫుడ్ బ్రెడ్డు, ఇడ్లీ, ఉప్మా ఇట్లాంటివి పెట్టుకుంటా మెడిసిన్ వాడుతూ ఉంటే కొంచెం కోడిపిల్ల నెమ్మది నెమ్మదిగా రెస్పాండ్ అయితది మెడిసిన్‌కి. పిల్ల రికవర్ అవుతది. 3 రోజుల్లో రికవర్ అవ్వాల్సింది 4 రోజులు టైం తీసుకుంటది. అంతే తేడా. లేపోతే 5 రోజులు టైం తీసుకుంటది. అంతేగాని అదే తాగిద్దిలే, అదే తింటదిలే, మనం మెడిసిన్ ఏత్తన్నాం గదా! మెడిసిన్‌కి తగ్గదంటలే అని లైట్ తీసుకున్నామనుకోండి, తర్వాత మన కోడిపిల్లే సస్తది. సో, కాబట్టి కొంచెం కేరింగ్ తీసుకోండి. ఖచ్చితంగా రికవర్ అవుతాయి. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకి గూడా ఏదన్నా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.